ఏంటంటే నేను ఒక 2 to 3 మంత్స్ వరకు అయితే వీడియోస్ అప్లోడ్ చేయలేను. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా నాకు 1 వీక్ బిఫోర్ సడన్గా సివియర్ స్టమక్ ఏక్ వచ్చిండే. సో డాక్టర్ దగ్గరికి వెళ్తే అబ్డామిన్ కాడ సంథింగ్ ఏదో ఉండడం వల్ల సో మైన్యూట్ సర్జరీ చేయాలి. సో రేపే సర్జరీ యాక్చువల్లీ. జిమ్కి కూడా మ్యాక్సిమం ఇంక వెళ్ళలేను కదా, బాడీకి స్ట్రెయిన్ వస్తుంది కదా. సో అందుకని ఇప్పుడు నా బాడీ ఫిట్ ఉంటేనే నా ఛానల్ మీద నేను వీడియోస్ చేయగలుగుతాను. ఎందుకంటే నా కంటెంటే ఫిట్నెస్ మీద. నేను ఏంటంటే ఛానల్ స్టార్ట్ చేసిన 1 year అవుతుంది బై. 1 year నుంచి నేను ఛానల్ వితౌట్ ఎనీ వన్ సపోర్ట్ 0 సబ్స్క్రైబర్కి వెళ్ళి ఇప్పుడు నా సబ్స్క్రిప్షన్ కౌంట్ ఎంత 161. అలా నా ఫ్రెండ్స్ ఎవరు లేరు, నా ఫ్యామిలీ ఎవరు లేరు, నాకు తెలిసిన వాళ్ళంటే ఎవరు లేరు. బట్ నేను మీకు తెలుసు. చాలా మందికి ఏంది 161 అనుకుంటారు. బట్ ఆ 161 రానికి నాకు తెలుసు ఎంత కష్టపడినా. ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేయడానికి నాకు అట్లీస్ట్ యాప్ వస్తుంది. నా ఛానల్ డౌన్ అయిపోయింది ఎట్లను. నేను ఎందుకు వీడియో చేస్తున్నా అంటే మీకు తెలియాలి. అండ్ ఉన్న సబ్స్క్రిప్షన్ ఏదైతే లిస్ట్ ఉంది కదా 161, అది కూడా తగ్గియకండి. ఏంటంటే నాకు ఛానల్ డౌన్ అయిపోతున్నాను ఒక చిన్న బాధ అంతే. ఎందుకంటే 1 yearకి వెళ్ళి నేను ఒక్కడిని కష్టపడుతుంది నాకు తెలుసు భయ్. సో ఇక అంతే, ఇక నేనేం చెప్పలేను. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకపోయి నువ్వు. హలో గైస్, అందరికీ సొంతట్లో మళ్ళీ. సో ఈరోజు కంటెంట్ ఏం లేదు భయ్. ఎందుకో చెప్తాను. ఎందుకంటే నేను ఈరోజు ఒక చిన్న ఇష్యూ నేను చెప్పడానికి అయితే వచ్చాను. ఏంటంటే నేను ఒక 2 to 3 మంత్స్ వరకు అయితే వీడియోస్ అప్లోడ్ చేయలేను. ఎందుకంటే రీసెంట్గా 1-2 వీక్స్కి నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసలేదు. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా నాకు 1 వీక్ బిఫోర్ సడన్గా సివియర్ స్టమక్ ఏక్ వచ్చిండే. సో డాక్టర్ దగ్గరికి వెళ్తే అబ్డామిన్ కాడ సంథింగ్ ఏదో ఉండడం వల్ల సో మైన్యూట్ సర్జరీ చేయాలి. సో రేపే సర్జరీ యాక్చువల్లీ. సో సర్జరీ చేయాలి. సో అప్పటి వరకు అయితే ఎటువంటి వెయిట్ లిఫ్టింగ్ చేయకూడదు. అండ్ సర్జరీ అయిపోయిన తర్వాత కూడా నువ్వు ఏంటంటే ఒక 2 to 3 మంత్స్ వరకు బాడీకి అసలు స్ట్రెయిన్ ఇవ్వకూడదు. సో జిమ్కి కూడా మ్యాక్సిమం ఇంక వెళ్ళలేను కదా, బాడీకి స్ట్రెయిన్ వస్తుంది కదా. సో అందుకని ఇప్పుడు నా బాడీ ఫిట్ ఉంటేనే నా ఛానల్ మీద నేను వీడియోస్ చేయగలుగుతాను. ఎందుకంటే నా కంటెంటే ఫిట్నెస్ మీద. అండ్ నేను ఏంటంటే ఛానల్ స్టార్ట్ చేసిన 1 year అవుతుంది బై. 1 year నుంచి నేను ఛానల్ వితౌట్ ఎనీ వన్ సపోర్ట్ 0 సబ్స్క్రైబర్కి వెళ్ళి ఇప్పుడు నా సబ్స్క్రిప్షన్ కౌంట్ ఎంత 161. అలా నా ఫ్రెండ్స్ ఎవరు లేరు, నా ఫ్యామిలీ ఎవరు లేరు, నాకు తెలిసిన వాళ్ళంటే ఎవరు లేరు. బట్ నేను మీకు తెలుసు. ఆ కౌంట్ రానికి నేను ఎంత కష్టపడినాను. సో 1 yearకి వెళ్ళి చాలా మందికి ఏంది 161 అనుకుంటారు. బట్ ఆ 161 రానికి నాకు తెలుసు ఎంత కష్టపడినాను. ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేయడానికి నాకు అట్లీస్ట్ ఎడిట్ చేసి వీడియో స్టార్ట్ చేసి వీడియో ఏదైతే ఎడిట్ చేసి థంబ్నెయిల్ పెట్టి అది మళ్ళీ రీచ్ వస్తుందా లేదా అనే ఒక థాట్తోని నాకు తెలుసు భయ్ ఎంత కష్టపడినాను. సో నేను మధ్యలో ఆపలేను. బట్ ఒక 2-3 మంత్స్ వరకు అయితే ఇక గ్యాప్ వస్తుంది. నా ఛానల్ డౌన్ అయిపోయింది ఎట్లను. నేను ఎందుకు వీడియో చేస్తున్నా అంటే మీకు తెలియాలి. అండ్ ఉన్న సబ్స్క్రిప్షన్ ఏదైతే లిస్ట్ ఉంది కదా 161, అది కూడా తగ్గియకండి. సో మ్యాక్సిమం ఈ వీడియో ఎవరైతే కొత్త పర్సన్ చూస్తారో సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ. బట్ డెఫినెట్లీ నా ఒపీనియన్తో నేను అన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తున్నాను, అన్ని ఫిట్నెస్ కంటెంట్ మీద. ఎవరైతే చూడలేదో డెఫినెట్లీ చూసేయండి. ఒక్కటి కూడా నేను ఏది రాంగ్ చేయలేను, మీకు యూజ్ అయ్యేటివే చేస్తున్నాను. సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మెయిన్లీ ఇదే అనుకుంటా, ఒక 2-3 మంత్స్ వరకు అయితే ఇంకా వీడియోస్ చేయను, ఇదే లాస్ట్ వీడియో ఏమో. సో డెఫినెట్లీ మళ్ళీ కంబ్యాక్ ఇస్తాను. కంబ్యాక్ అంటే నాదేమో పెద్ద ఛానల్ ఏం కాదు, బట్ చిన్న ఛానల్తో మళ్ళీ కంబ్యాక్ ఇస్తాను ఇదే ఛానల్లో. సో డెఫినెట్లీ ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో లేదంటే ఎవరు సబ్స్క్రైబ్ చేయలేరో డెఫినెట్లీ కొత్త పర్సన్స్ ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే నా పాత వీడియోస్ చూడలేదో డెఫినెట్లీ వాచ్ చేయండి. సో లైక్స్ ఏమైనా చేసి సబ్స్క్రైబ్, షేర్, కామెంట్స్. మీకు ఏంటంటే నాకు ఛానల్ డౌన్ అయిపోతున్నాను ఒక చిన్న బాధ అంతే. ఎందుకంటే 1 yearకి వెళ్ళి నేను ఒక్కడిని కష్టపడుతుంది నాకు తెలుసు భయ్. సో ఇక అంతే, ఇక నేనేం చెప్పలేను. కానీ సో ఇంకా అప్పటి వరకు అయితే బాబాయ్ అందరికీ. సరే, సో 2-3 మంత్స్ వరకు అయితే ఇక బాబాయ్. మళ్ళీ నేను కలుస్తాను. వీడియోస్లో అయితే చేస్తాను. మంచి ఫిట్నెస్ కంటెంట్ అయితే డెఫినెట్లీ తీస్తాను అనమాట. ఇంకా వేరే లెవెల్ పికప్తో వస్తాను, డెఫినెట్ ప్రామిస్ చేస్తున్నాను. సో డెఫినెట్లీ ఏదైతే వీడియోస్ కంటెంట్ చేస్తున్నానో మీకు యూజ్ అయ్యే కంటెంట్ ఇస్తానని నేనైతే ప్రామిస్ చేస్తున్నాను. డెఫినెట్లీ మీకు యూజ్ అవుతుంది. సో
ఇంకా అంతే ఇక అప్పటివరకైతే బాబాయ్ అందరికి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకపోయి నువ్వు. సో ఇక అంతే ఇక చలో బాయ్ బాయ్.